హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి ఛానల్. సో నేనైతే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నానండి. సో ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మనం ఏదైనా ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాక ఆ ఫీల్డ్ గురించి మొత్తం తెలుసుకోవాలి కదండి. నేనైతే వీడియోస్ పెడుతున్నాను, లైక్స్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, కానీ దీంట్లో వాచ్ ఓవర్ టైం అనేది ఒకటి ఉంటుందంట అండి. అదైతే నాకు తెలియదు. సో ఈ మధ్య తెలుసుకున్నాను. సో ఆ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో దానికోసం మనం కంపల్సరీగా లాంగ్ వీడియోస్ అయితే పెట్టాలంట. మీలో ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా కంపల్సరీగా లాంగ్ వీడియోస్ పెట్టి మీ వాచ్ ఓవర్ టైంని అయితే పెంచుకోండి. సో ఈరోజు వచ్చేసి మా లేఅవుట్లో ఒక టెంపుల్ ఉందండి. సో మాకు ఎవరికి తెలియదు, మేము వచ్చి 1 ఇయర్ అవుతున్నా దాన్ని చూడలేదు. లేఅవుట్ చివరిలో ఉంది. సో అది తెలిసాక దాన్ని అంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేద్దామని చెప్పేసి అంతా డెకరేట్ చేశాము. సో ఈ వీడియో గురించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా చెప్తాను. సో మేమైతే అందరం మార్నింగ్ ఇది వచ్చేసి జూన్ వీడియోస్ అండి. నేను ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ పెట్టేవన్నీ జూన్ మంత్ వీడియోస్. ఎందుకంటే మా హస్బెండ్ లీవ్కి వచ్చారు. సో నాకు కూడా లక్కీగా అదే టైంలో 2 వీక్స్ లీవ్ దొరికాయి. మా పిల్లలకు కూడా లీవ్స్ ఉన్నాయి. సో ఎవ్రీడే మేమున్న మా హస్బెండ్ ఉన్న 3 వీక్స్ ఉన్నారు. తను నాకు 2 వీక్స్ లీవ్ దొరికాయని చెప్పాను కదా. ఉన్న 3 వీక్స్ని బాగా యూజ్ చేసుకొని అన్నీ తిరిగాము, అందరినీ కలిసాము, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ని అందరినీ. చాలా హ్యాపీగా అనిపించింది. సో మా లేఅవుట్లో పూజకి ఫస్ట్ డే మా హస్బెండ్ వచ్చిన సాటర్డే వచ్చారు. సండే ఇది పూజ జరిగింది. జూన్ 2nd వీక్ది ఇది. సో అందరం అయితే పూజకైతే అటెండ్ అయ్యాం మార్నింగ్ 9 o'clockకి. సో మేమే లేట్గా వచ్చాము, పిల్లల్ని ఇంట్లో రెడీ చేసుకొని వచ్చేసరికి. సో ఇది వచ్చేసి మునీశ్వర స్వామి అండి. సో మా లేఅవుట్లో ఈ టెంపుల్ ఉంది. సో మేము మాకైతే తెలియదు, పూజ కూడా చేయలేదు ఎప్పుడు. సో ఇది తెలిసాక అందరం బాగా గుడిని డెకరేట్ చేసేసి పూజ అయితే చేయించాము. ఎందుకంటే చేస్తే ఇలా లేఅవుట్కి మంచిదని చెప్పారు. సో అందరూ ఫ్యామిలీతో సహా వచ్చేసి మేము పూజ అయితే చేసాము, హారతులు అవి ఇచ్చేసాము. చాలా మంచిగా అనిపించింది. సో అట్లీస్ట్ డైలీ రాకపోయినా వీక్లీ వన్స్ ఇక్కడికి వచ్చేసి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళాలి అని ఒకటైతే అనిపించిందండి. సో మేమైతే కొంచెం లేట్గా వచ్చాము, అప్పటికే అందరూ వచ్చేసారు. సో దేవుడి పూజకైతే అందుకున్నాము. సో ఫైనల్గా మేమందరము ఒక్కొక్క పిక్ అయితే ఫోటో దిగేసాము. మా ఫ్యామిలీ ఫోటో అండి ఇది. నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు. సో హస్బెండ్ అయితే లీవ్ నుంచి అప్పుడే వచ్చారు. తను ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తారని చెప్పాను కదా. సో ఇది అయిపోయాక ఆ రోజు సండే కదా, మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం. ఒక చిన్న ఫంక్షన్ ఉంది. సో ముందే అనుకున్నాము. సో అలా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను బండి మీద వెళ్తూ. సో ఈరోజు సండే కాబట్టి కొంచెం తక్కువ ఉందండి ట్రాఫిక్ బెంగళూరులో, లేదంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఫంక్షన్ పిక్స్ అయితే నేనేం పెట్టలేదు. సో అది వేరే వాళ్ళది, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారని. సో ఈవినింగ్ అలా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. రాగానే ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. చాలా బాగుంది. సో ఎందుకో నా వీడియోలో క్యాప్చర్ చేయాలనిపించేసి తీశాను. ఎంత బాగుందంటే, ఎంత ప్రశాంతంగా. సో అది కొంచెం ఊరి చివరిగా ఉన్నట్టుంటుంది ఆ టెంపుల్. చాలా చాలా బాగుందండి. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే ఉస్కోటె దగ్గర ఈ టెంపుల్ ఉంది, కంపల్సరీగా విజిట్ చేయండి బెంగళూరులో. ఎంత ప్రశాంతంగా అనిపించింది. సో నేను అలా ఒక వీడియో తీయమని చెప్తే నన్ను తీస్తున్నాడు మా బాబు. సో టెంపుల్ని తీయమని చెప్పాను. సో ఓకే, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ వినాయకుడు ఉంది, గజస్తంభం, అలా మొత్తం చూస్తూ ఉంటే ఎంత మనసుకి ప్రశాంతంగా అనిపించింది. సో అలా నేను వీడియో తీసాక దేవుడికి దండం పెట్టుకొని పిల్లలందరినీ ఒకసారి ప్రదక్షిణాలు చేయమంటుంటే సో వాళ్ళు నా వీడియోస్ చూసేసి హాయ్ చెప్తున్నారు. అందరూ అల్లరి అయితే ఫుల్గా చేశారు, బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. సో పిల్లలందరూ వచ్చేసి హాయ్ అని చెప్తున్నారు. వీళ్ళు మా అల్లుళ్ళు, మా అబ్బాయిలు అందరూ ఉన్నారండి ఈ వీడియోలో. సో మేమైతే ప్రదక్షిణాలన్నీ అయిపోయాక ఇంటికైతే వెళ్ళాలి కదా. సో ఒకసారి దగ్గర నుంచి మీకు అందరికీ దేవుడిని చూపిద్దామని చెప్పేసి నేను అలా మళ్ళీ కెమెరాని అయితే ముందుకు తీసుకొని వచ్చేసి దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నానండి. సో ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా, దీని పక్కనే ఒక లేక్ ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. సో నాతో పాటు మీ అందరు కూడా దేవుడికి అయితే దండం పెట్టేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటారు. అండ్ ఈ టెంపుల్ స్పెషల్ ఏమంటే లోపల ఒక పుట్ట ఉందండి, నాగుపాముది. సో వాళ్ళైతే ఆ పుట్టను తీయకుండా అలాగే ఉంచారు. అది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మళ్ళీ పార్ట్ 2 అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో